ఏమో గుర్రము ఎగురావచ్చు, సేనాపతి చక్రవర్తి కావచ్చు. ఇంట బయట వినిపిస్తున్న వార్తలు, బూతుగిట్టుగాడి భయాందోళనలు, పచ్చ మీడియా పీడకలలు అన్నీ నిజమైతాయా అంటే ఇప్పుడు అవుననే అనిపిస్తున్న అనుమానాలు అయితే చాలా ఉన్నాయి. ఏంటా కథ మీరు వింటారా? ఎస్, ఒక 10 నిమిషాల సమయం ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందో లేదో, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఉందో లేదో కానీ, అంటే చంద్రబాబు ప్రభుత్వం ఉందా, లేకంటే కూటమి ప్రభుత్వం ఉందా, లోకేష్ ప్రభుత్వం ఉందో అనేది చూసుకుంటే మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలలో వినిపిస్తున్న పేరు మాత్రం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పదవిలో ఉన్న పదవిలో లేకపోయినా ఎప్పుడూ హైలైటే. కానీ ఎవరూ ఊహించిన విధంగా రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నాడా, అసలు వెన్నుపోటుకే వెన్నుపోటు వేస్తున్నాడా అంటే అవుననే అనిపిస్తుంది. అతని సేనాపతి చక్రవర్తిగా ఎదగడానికి ఎంచుకున్న మార్గం వెన్నుపోటు మార్గం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటూ, కూటమి ప్రభుత్వంలోనే బకరాలను తయారు చేస్తూ బలిపశువులుగా తీసుకుంటూ గంగమ్మ జాతర చేస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయ చతురతకి నా లాల్ సలాం. సో ఆలస్యం ఎందుకు, విషయాలలోకి వెళ్దాం. ఎస్, ఇప్పుడు చైన్ ఆఫ్ కమాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు, లోకేష్, కళ్యాణ్ బాబు. సో దిస్ ఈజ్ ద వే ఇట్ ఈస్ బీన్ రన్. చంద్రబాబు ప్రపంచంలో అల్లివి కాని హామీలను ఇచ్చి మళ్ళీ వాటిని ఏ విధంగానైనా ఒక ఇసుమంతా కూడా తీర్చకుండా మళ్ళీ సోది కబుర్లు, సెల్ ఫోను, కంప్యూటరు, విజన్ 2047, రావులపాలెంలో వర్క్ స్టేషన్లు కట్టిస్తాడు. ఇట్లాంటి ఇప్పుడు మొత్తానికి నిన్న మొన్న ఏం చేశాడంటే ఓన్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఒక ఎక్సెల్ షీట్లో 2046-47 ప్రొజెక్షన్స్ 7.5 జిఎస్టిపి అని చెప్పి మాట్లాడుకున్న ఎదవ సోది వినడానికి ఎవ్వరికి కానీ ఓపిక లేదు, నమ్మరు. ఎందుకంటే తేట తెల్లం. చంద్రబాబు మాటలు రాత్రి ఒక మాట మాట్లాడితే తెల్లారే లోపల తెల్లారిపోతాయి, తగలబడిపోతాయి అనేది తెలిసిపోయిన విషయం. సో చంద్రబాబు ఈసారి గడ్డగట్టడం కష్టమే. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో చేసిన హామీలు పవన్ కళ్యాణ్కు చుట్టుకోవు, దాంతోపాటు వాళ్ళ పార్టీ, అదేదో పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్లో, బీజేపీ పార్టీకి చుట్టుకోవు. మెడకు చుచ్చుకుంటే ఇడే మన 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడికే చుట్టుకుంటుంది. ఎస్.